హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ బై నాని యాదవ్. ఈరోజే మనకు హెల్మెట్ కొత్త మౌంట్ పెట్టిన అన్నమాట. ఫోన్ పెట్టేసిన వీడియో ఎట్లా వస్తున్నదో తెలియదు కాబట్టి టెస్ట్ కొడుతున్నా. ఒక మైక్ కూడా కొన్నా అలాగే. మైక్ హెల్మెట్ మౌంట్ అమెజాన్లో ఆర్డర్ పెట్టా. ఐ థింక్ వాయిస్ మంచిగానే వస్తుంది అనుకుంటా. పొద్దున్నే బైక్ అడికి వెళ్తున్నా. వీడియో కెమెరా కొంచెం పైకి లేపాలి, నాకు మంచిగా అనిపిస్తలే. అట్లనే వాయిస్ కోసం వాయిస్ మంచిగా వస్తుంది అనుకుంటా మైక్ కార్డు. హెల్మెట్ది చాలా టైట్ చేసింది అన్నది, టైట్ అది లీక్ చేయాలి ఇప్పుడు. అండ్ ముందున్న వెహికల్ హెల్మెట్ లీక్ జారుతుంది, దాన్ని సెట్ చేసుకోవాలి. నేను ఈజీగానే ఉంటుంది, ముందులే సెట్ చేసుకొని చూపిస్తున్నా కానీ చాలా పెద్ద కథ ఉంది దీంతో. అండ్ ఇట్లా తోలుతుంటే ముందున్న డిస్ప్లే కానీ కనిపిస్తుంది. స్లోగా వెళ్దాం, ఇటే పోతాను నేను. ఇక్కడ అన్ని వాటరే ఉంటాయి అన్నమాట. సైడ్ వేసారు మనకి. ఇంకా బాయ్ సాబ్ తెల్లారైంది, జర సైడ్ కూడా రాదు. ఇది మా డొంక అన్నమాట. ఇదే మా పొగాకు మోటార్ పెట్టేస్తా. మన బైక్ చాలా బాగుంటుంది. నీకు డైలీ లైఫ్ యూజ్ చేసుకుంటే ఇది తీసేసుకోవచ్చు. అది చెరువు, ఇది మా మోటార్. ఇప్పుడు మోటార్ పెట్టాలి. ఇక్కడ మోటార్ పెట్టేటప్పుడు మొత్తం ఇట్లుంటుంది కదా, టచ్గా ఉంటే షాక్ వస్తుంది కాబట్టి కట్టెపుల్లలు పట్టుకొని పెట్టాలన్నమాట. అండర్స్టాండ్? అర్థం చేసుకోకుంటే మీకే షాక్ కొట్టేది, నాకు కాదు. మళ్ళీ ఈ బస్తా పెట్టి కట్టాలి, డబ్బాకు డ్యామేజ్ కాకుండా. ఇవి దీని టచ్ అయ్యి షాక్ కొట్టకుండా. You never touch the sea, you never play with me. ఎవరైనా అప్పండ్రా బాబు అనుకుంటారు కదా, అది అవ్వదాం. నేను అక్కడ మోటార్ పెట్టి వచ్చేసిన, ఇంకా రాలేదు నీళ్ళు, ఇప్పుడు వస్తున్నాయి. అక్కడి వరకు వచ్చినాయి అన్నమాట, ఇప్పుడు వస్తాయి ఇటు. ఇదే అన్నమాట మన హెల్మెట్ సెటప్. ఈ రెండు, ఇది ఒకటే ఆర్డర్ పెట్టేసిన. మైక్ లోపల ఉన్నది, లోపల ఇక్కడ సెట్ చేసేసిన. ఇది కెమెరా ఇట్లా పెడతాం కాబట్టి వన్ సైడ్ అవుతుంది.
ఇప్పుడు మిడిల్లో పెట్టడానికి ట్రై చేస్తా, వస్తుందో రాదు. ఇప్పుడు ఎలా వస్తుందో తెలీదు. రైట్, చలో. ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి పెట్టేసి హెల్మెట్కు నీట్గా సెట్ చేస్తా. ఇప్పుడున్న వీడియో అయితే నాకు నచ్చలేదు. అలాగే ఎక్కువగా ఇది వస్తుంది అనమాట, నాయిస్ వస్తుంది ఎక్కువగా. నాయిస్ ఏంటో చూడాలి. నా డ్రీమ్ అన్నమాట ఇట్లా మోటో వ్లాగింగ్ సెటప్ తోటి మాట్లాడాలన్నది. ఎప్పుడో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సన్నీ అన్న వీడియోలు చూసి ఇన్స్పైర్ అవ్వడం అంటే అట్లా ఆయన పరిచయం చేసిండు. అది నా ప్యాషన్ అయింది. ఇది ఎవరు వీడియోస్ చూసినా చూడకున్నా నా లైఫ్ టైం వీడియోస్ చేస్తూనే ఉంటా, అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఎందుకంటే ప్యాషన్ కాబట్టి. అలా ఏదన్నా గమ్ము పెట్టి బాయ్. అలా కాలే ఇంకా కాలే కలిసి ఆ సైడ్ అయితే ఉంటారు. ఇట్లా ఓ 35 దాటితే వాయిస్ ఏమి వినిపిస్తలే, మొత్తం నాయిస్ సౌండ్ వస్తుంది. కెమెరా నేను గ్లాస్ మొత్తం వేసినా అది కొట్టలేదు. నాకు లిక్విడ్ పెట్టాం కాబట్టి చూద్దాం ఇప్పుడు ఎట్లా వస్తుందో. వడ్ల మార్కెట్ కూడా స్టార్ట్ అయిపోయింది మా దగ్గర. ఇదే మా ఇల్లు. ఎనిమిది